అపార్థాలు తొలగిపోతాయి. ఎందుకో చెప్పనా, దేవుడు అర్థమైన మరుక్షణం నుంచి మోషే భక్తుడయ్యాడు. దేవుడు అర్థమైన మరుక్షణం నుంచి సౌలు పౌలు అయ్యాడు. దేవుడు అర్థమైన తర్వాతనే లోకం పరలోకం అయిపోతుంది. ఆమేన్. అవును, అగోచరుడైన దేవుడు మనకు అందాలంటే మనకేం కావాలన్నాను నేను? ప్రాక్టికల్ బిలీవింగ్ కావాలి. ప్రాక్టికల్ బిలీవింగ్ అంటే అనుభవపూర్వకమైన విశ్వాసం అనేది తర్జుమా. అనుభవపూర్వకమైన విశ్వాసం అబ్రహాములో చూస్తాం మనం. అది విశ్వాసము విషయములోనికి వచ్చేసరికి అసంభవమైన వాటిని కూడా నమ్ముతూ సాగేది విశ్వాసం. దేవుని కొరకు ఎంత గాయమైనా సరే ఓర్చుకుంటూ నవ్వుతూ ఉండేది విశ్వాసం. ఎంత గాయాన్నన్నా ఓర్చుకోవడమే విశ్వాసం. ఇక జరగదు అన్నదాన్ని కూడా జరిగిద్దిలే అనుకోవడమే విశ్వాసం. అది అబ్రహాములో ఉన్నది మనకి. ఇలా నమ్మడానికి, అగోచరుడైన దేవుడు మనకు అర్థం కావడానికి ప్రతి వానికి ప్రత్యక్షత ఉన్నది. ఇస్తాడు దేవుడే. 12వ అధ్యాయం 7వ వచనం కొరింథీ పత్రిక, మొదటి పత్రిక. అయినను